ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు వాటర్ బాటిల్ మాత్రం పక్కా తీసుకోవాలి. ఎందుకు తినిపిస్తుందా నా మాటలు? చూస్తున్నారు కదా అది వెహికల్. వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ ద ట్రావెలర్. సో ఈ రోజు మ్యాటర్ ఏంటంటే కైలాసగిరి అయితే వెళ్ళబోతున్నాను. సో చూసుకోవచ్చు, నేను ప్రెజెంట్ అయితే కైలాసగిరి ఉన్న ఒక చిన్న పార్కులో అయితే ఉన్నానండి. సో ఇంక లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి. సో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మొత్తం తిరగాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి సో మనం ముందుకే వెళ్ళిపోవాలన్నమాట. మిగతా విషయాలన్నీ వెళ్తూ మాట్లాడుకుందాం. ఇక్కడ చూడండి ఒకసారి, ఇందాక మీకు ఒక కౌంటర్ చూపించాను కదా, సో అది ఓన్లీ ఎంట్రన్స్కేనంటండి. ఇక్కడ మళ్ళీ ఇంకో టికెట్ తీసుకోవాలంట. ఇది ఎక్కడ తీసుకోవాలో, ఎక్కడ ఇస్తారు? సారీ, పెద్దవాళ్ళకి 200, చిన్నపిల్లలకి 100 అంట. 200 అయితే పడిందండి బాబు. నార్మల్గా అయితే 100 ఉండేది, ఇప్పుడు పెరిగిపోయినట్టుంది. సో నేను కూడా 2 years వీడియో ఒకటి చూసి వచ్చాను. నేనే ఇప్పుడు రాలేదు ఇటువైపు, ఫస్ట్ టైం ఎక్కుతున్నాను. ఎవ్వరు లేరండి. ఇదండి నిజంగా వ్యూ అంటే. మీరు కొద్దిగా మనీ స్పెండ్ చేసినా పర్లేదు కానీ రోప్వే మాత్రం మిస్ అవ్వకండి, చాలా బాగుంది నిజంగా. షార్ట్ టైం అయినా సరే ఏదో చిన్న మెమరీ. ఇది కొన్న తర్వాత చింపేస్తారేమో అనుకున్నాను, కానీ టూ సైడ్ కూడా యూజ్ చేయొచ్చు అంట దీన్ని. వచ్చామండి కైలాసగిరి. శివుడు పార్వతుల విగ్రహాలు ఉంటాయి. సో ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు వాటర్ బాటిల్ మాత్రం పక్కా తీసుకోవాలి, ఎందుకంటే తిరుగుతాం కాబట్టి తీరిపోయిద్ది. సో అదిగోండి శివుడు పార్వతుల బొమ్మలు. బట్ కానీ ఇక్కడ ఫ్రీ వాటర్ అయితే ఉంది, చూడొచ్చు మీరు. ఏమైనా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్రీ వాటర్ ఎక్కడైనా అడిగితే చెప్తారండి, ప్రాబ్లం లేదు. సో ఇక్కడ చూడండి, ఇది కూడా తినడానికి అయితే ఐటమ్స్ అయితే ఉన్నాయి. షాప్ అయితే ఉంది ఇక్కడ కూడా. వాష్రూమ్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చూడండి, వాష్రూమ్స్ ఇవన్నీ. మీ అందరికి ఒకటైతే చూపిస్తాను రండి, ఇప్పుడు వస్తుంది. సో చూస్తున్నారు కదా అది వెహికల్. ఎవరైనా తిరగలేను, నా వల్ల కాదు, నడలేను అనుకుంటే అది ప్రిఫర్ చేసుకోవడమే. దానికి అయితే ముందు చూడలేదండి, లేకపోతే ఎక్కేసేవాడిని, కానీ ఎక్కడానికి కూడా అవ్వలేండి, ఎందుకంటే మనం వ్లాగ్ తీయాలి కదా. సో మొత్తం నడుచుకుంటే తీస్తేనే మీకు అర్థమవుతుంది. సో మీ అందరికీ ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తాను, సరిగ్గా మాట్లాడలేకపోతే నేనైతే తప్పక క్షమించండి. ఇప్పటికే ఒక 500 meters అయితే నడిచి వస్తాం చాలా మట్టుకు. సో ఇక్కడ ఏదో ఉంది, ఇక్కడ స్టోన్స్లో ఏవో ఉన్నాయండి, ఇవి కూడా చూసేసి వెళ్ళిపోదాం. చూపించాను కదా, ఇదే వెహికల్. బాగుంది కదా, చిన్న వెహికల్, బుడ్డి వెహికల్. అలా చూసుకుని ఒక 20 మంది పట్టేస్తారండి ఈజీగా. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేశారండి, మొత్తం క్లీన్గా ఉంది, ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ చేసుకుంటున్నారు. చాలా అంటే చాలా క్లీన్గా ఉంది, మీరు చూసుకోవచ్చు. రోడ్డు అంత నీట్గా ఉందో, చాలా గ్రీనరీగా క్లీన్గా అయితే ఉంది, బాగుంది, బాగానే మెయింటెనెన్స్ చేస్తున్నారు. స్టార్టింగ్లో ఒక ట్రాక్ అయితే చూసాం కదండి. సో ఇది ఇక్కడ వరకే అనుకుంటా, మొత్తం నాకు తెలిసి మొత్తం ఏం తిరగట్లేదండి ట్రాక్. టాయ్ ట్రైన్ అనేది మొత్తం అయితే తిరగట్లేదు. సో కొద్దిగా ఉంది, ఇంకా ముందుకు ఉందండి. అక్కడ ఏదో చూడండి, కొద్దిగా సంథింగ్ ఏదో ఉంది ఇక్కడ, అది కూడా చూసి ఇంకా బ్యాక్ చేద్దామండి. చూడడానికి అయితే బయట బిల్డింగ్లో ఉంది, కానీ మ్యూజియం ఏదో అనుకుంటున్నాను అయితే, టెంపుల్ కానీ మ్యూజియం కానీ అనుకుంటున్నాను అయితే. చూద్దాం, లోపలికి వెళ్దాం, ఎలా చేస్తారో లేదో కానీ లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. సో వీళ్ళు ఉన్నారు కదండి, చూస్తున్నారు కదా, నా దగ్గర అయితే ఆన్లైన్ ఉన్నాయి, క్యాష్ అయితే లేదు. సో అక్కడ క్యాష్ అయితే తీసుకుంటారంట. సో వాళ్ళు నాకు టికెట్ తీసి పెట్టారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. మంచి వాళ్ళు ఉన్నారు. మనం గెస్ట్ చేసిన కరెక్టే, మ్యూజియం అంటే ఇది. నీట్గా అయితే ఉంచుతున్నారు, అంతా బాగుంది. చూసారా ఏ విధంగా ఉందో? మీకు ఎండ వల్ల కనిపించట్లేదు, కానీ బ్యాక్కి వెళ్ళి చూపిస్తాను. ఫస్ట్ మనం లోపలికి వెళ్ళి
గుడి చుట్టూ తిరిగేసి అప్పుడైతే లోపలికి వెళ్దాండి, ఇప్పుడైతే వద్దు. సో ముందు మన చుట్టుపక్కల చూసేసి అప్పుడు వెళ్ళాలి. చూసుకోవచ్చు మీకు ఏ విధంగా కనిపిస్తుంది ఏంటి అనేది. చూడండి, వినాయక టెంపుల్ అయితే ఉందండి అక్కడ, దగ్గరికి వెళ్ళి చూపిస్తా పదండి. సో ఈ విధంగా ఉంది. మెయింటెనెన్స్ చేయట్లేదు అనుకుంటా, దీనికి పూజ గట్రా ఏం చేయట్లేదు. బాగుంది. మీరు అనుకోవచ్చు దండం పెట్టుకుని వెళ్ళొచ్చు కదని. సో నాకైతే షూ ఉందండి, అందుకే నేను తీయలేక క్షమించండి నన్ను నిజంగా. సో ఇది ఓవరాల్గా లుక్ అయితే దీనిది. బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉందండి. మీకు ఎట్లా కనిపిస్తుంది ఏంటనేది. నాకైతే చాలా బాగుంది. ఇక్కడ లోపలికి ఎలా చేస్తారంట. సో ఫ్రంట్కి వెళ్ళి మీకు ఆ లుక్ మొత్తం చూపిస్తుంటుందండి. ఇది సైడ్ వ్యూ. విష్ణుమూర్తికి సంబంధించిన అన్ని అవతారాలు ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం పదండి. సో ఇప్పుడైతే నేను లోపలికి వెళ్ళాను. సో లోపల ఫోన్ ఎలా లేదంట. సో వాళ్ళు ఎలా లేదన్నప్పుడు మనం తీయకూడదండి ఇంక వీడియో. ఫోటోలు అయితే తీసుకున్నాను. సో అవి మీకు డిస్ప్లే మీద ఒక్కొక్కటిగా ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. అవి కూడా చూసి ఎలా ఉందో ఒకసారి కామెంట్ అయితే చేయండి. సో ఇంకా మనం ఇదైతే అయిపోయినట్టండి. ఇంకా వాళ్ళు అయితే బాగా హెల్ప్ చేశారండి నాకు ఇందాక. నాకైతే క్యాష్ లేదు నా దగ్గర, మంచి టైంలో వచ్చి క్యాష్ ఇచ్చారు మనకి. కైలాసగిరి మీదకి వచ్చినప్పుడు వాటర్ బాటిల్ పక్కా చేతిలో ఉండాలి, లేకపోతే చాలా ఇబ్బంది పడిపోతాం. సో మీకు చెప్తున్నాను, మీరు ఆ తప్పు చేయకండి. అది మీకు ఇందాక కొందరి గురించి చెప్పాను కదా. సో వీళ్ళండి వీళ్ళు కర్ణాటక పీపుల్స్. సో చాలా మంచి వాళ్ళండి. హాయ్ చెప్పండి. నిజంగా చాలా మంచి వాళ్ళు. అక్కడి నుంచి వచ్చారంటే చాలా గ్రేటే. ఇక్కడ దీన్ని చూడడానికి తెలుగు రాదు వాళ్ళకి, అలాగే మనకు కర్ణాటక రాదు. అలా గోవిత్త ఫ్లో వెళ్ళిపోవడమే. డైరెక్ట్గా అక్కడి నుంచి వచ్చిన తర్వాత నేనైతే వచ్చేటప్పుడు అయితే చూడలేదండి దీన్ని ఇప్పుడైతే చూస్తున్నాను. ఇందాక మనం అక్కడికి వెళ్ళాం కదా మ్యూజియంకి. సో అక్కడి నుంచి అలా వచ్చేసరికి ఇక్కడైతే ఒకటి ఉందండి, నేనైతే మిస్ చేశాను దీన్ని. ఇప్పుడైతే చూసేద్దాం పదండి. శాంతి ఆశ్రమం అంట. చెప్పులు తీసామని తీసేద్దాంలేండి. నాకు తెలిసి ఇది హిందూజం సంబంధించింది అనుకుంటా అండి. హిందూజం సంబంధించిందిలా ఉంది. ఇది గుడిలో ఉంటాయి కదండి, ఆ టైప్లో ఉన్నాయి. సరే మొత్తం తిరిగేసి మీకు ఫ్రంట్ కెమెరా కూడా ఒకసారి చూపిస్తూ ఉండండి. ఈ విధంగా అయితే ఉంది లుక్. కొంచెం కిందనైతే ఈ విధంగా ఉంది. లోపల కూడా ఎలా ఉందో లేదు తెలియదు కానీ ట్రై చేద్దామండి. మనం వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాం. సో సారీ అండి, ఇందాక నేను ఓన్లీ ముస్లింది ఓన్లీ హిందూజం సంబంధించింది అన్నాను. సో ఇది అన్ని మతాలకి సంబంధించిందిలా ఉన్నాయి. చూడండి ఒకసారి. క్రిస్టియనిటీ ఉంది అండ్ అలాగే ఇస్లాం ఉంది, ఇంకో పక్క ఏముందో చూద్దాం రండి. బుద్ధిజం కూడా ఉందండి. చూడండి ఒకసారి, కనిపిస్తుందా మీకు? అంది దగ్గరికి వెళ్ళి చూపిస్తానండి. సో ఇదిగోండి హిందూయిజం చూసుకోవచ్చు మీరు, బుద్ధిజం అండ్ అలాగే క్రిస్టియానిటీ, ఇస్లామిక్ కూడా ఉందండి. ఇస్లాం కూడా ఉంది. సో ఇది బయట నుంచి చూడడానికి మన గుడిలో ఉంటాయి కదండి, వాటిని ఏమంటారు? సో వాటి గురించి పెద్దగా ఐడియా లేదు కానీ ఆ విధంగా అయితే ఉందండి. లోపల కూడా వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాం ఒకసారి. వెళ్ళకూడదు. ఇవన్నీ లాక్ చేసి ఉన్నాయండి, చూసుకోవచ్చు మీరు. ఇక్కడ ఏదో వే ఉంది, అయితే వెళ్దాం పదండి. ఇక్కడ ఏదో ఉందండి వే అసలు. చాలా బాగుందండి. కిందనంతా మార్బుల్స్తోని క్లీన్గా ఉంది మొత్తం. సర్వమత ధ్యాన మందిరం చూసుకోవచ్చు మీరు. నా పేరు మీకు తెలిస్తే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, మనకైతే తెలియదు. బాగుంది. ఇక్కడ ఏదో ఉన్నాయి కొన్ని అప్పట్లో అండి. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు దాకా మనం స్టార్టింగే శివుడు పర్వతాల దగ్గరికి వెళ్ళి అక్కడ చూపించాను మీకు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆ షాపులు కూడా చూపించాం కదండి. సో నెక్స్ట్ కొన్ని స్తూపాలు కూడా చూపించాం అక్కడ.
మ్యూజియం అండ్ అలాగే ఇక్కడ ఒక మందిరం కూడా చూపించాం. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ పార్క్ చూసుకొని ఇంకా అలా ముందుకైతే వెళ్ళిపోదాం. ఇంకా మనకైతే చాలా బాగుంటుంది కానీ మొత్తం ఫాగ్ అండి. ఇందాక అలా వెళ్ళి అవన్నీ చూసుకుని అలా అక్కడ మ్యూజియం వరకు వెళ్ళామండి. సో మనం ఇలా ఇప్పుడు ఏమొచ్చి ఇలా వెళ్దామండి. ఇలా వెళ్ళి కిందకి వెళ్ళి ఆ రూట్ నుంచి అలా ముందుకు వెళ్దాము. ఆ రూట్లో ఏమేమి ఉన్నాయి అన్నీ చూసుకొని కవర్ చేసుకుని వెళ్దాం పదండి. నామాలు ఉన్నాయండి ఇక్కడ. నాకు తెలిసి నైట్ వ్యూ బాగుంటుందండి ఇక్కడ. మేబీ చూసారండి లోపల లైట్స్ అయితే ఉన్నాయి. చాలా బాగుంది కదా వ్యూ. ఇటువైపు వస్తే వ్యూ తప్పించి ఇంకేం ఉండదండి. బీచ్ వ్యూ తప్పించి అయితే ఇంకేం లేదు. సో ఇది ఉంది కదండి, ఇప్పుడు ఇందులోకి వెళ్ళాను నేను. సో నేనైతే టికెట్ తీసుకున్న తర్వాత నాకు ఒక విషయం అయితే చెప్పారు, లోపలికి వీడియో అండ్ అలాగే ఫొటోస్ అయితే అలౌ లేదన్నారు. టికెట్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ అయితే తీసుకున్నారండి. చిల్డ్రన్స్కి 30 రూపాయలు అంట. పర్లేదు, అది కూడా బాగానే ఉంది. ఇందాక మనం చూసాం కదా, ఇదేనండి. అలా తిరుగుతూ ఉన్నాయి నాన్ స్టాప్. చాలా ఉన్నాయి ఇలాంటివి ఇక్కడ. ఎంట్రన్స్కి అయితే వస్తాను నేను ఇప్పుడు. సో ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా ఆ ఎంట్రన్స్ కూడా చూసుకొని ఇంకా బయలుదేరి కిందకి వెళ్ళిపోదాం కదండి. ఇంకా అన్ని షాపులే ఇక్కడ. లేడీస్కి చాలా అంటే చాలా బాగుంటాయి ఇక్కడ. చూసుకోవచ్చు అన్ని షాపులే. మనకి లాస్ట్ అండ్ ఫైనల్గా ఇదైతే బ్యాలెన్స్ ఉండిపోయింది. ఇది కూడా ఎక్కేద్దాం. మన దరిద్రం ఏంటో తెలియదు కానీ ఆపేసారంట ఇప్పుడు దీన్ని. ఆశపడి వచ్చాను నిజంగా దీనికోసం. అంటే ఒక రైడ్ అయితే వెళ్ళొచ్చేద్దామని ఆశపడ్డాను. సో మన దరిద్రం ఏం చేయలేము ఇంకా. ప్రెసెంట్ అయితే ఆపేసారంట ఇక్కడ. సారీ, సర్లే నెక్స్ట్ టైం ట్రై చేద్దాంలే. కానీ ఇప్పుడు ఇది ఒకటే డిసప్పాయింట్ అయిపోయాను. బట్ నెక్స్ట్ టైం ట్రై చేద్దామండి, ఏం చేయలేం. ఇదిగోండి చూసుకోవచ్చు, ఇందులో ఏసీ ఉంది, నాన్ ఏసీ ఉంది. అలాగే పెద్దవాళ్ళకి ఏసీలో 170 అంట. సో చిల్డ్రన్స్కి 120. సో నాన్ ఏసీలో 120 అండ్ అలాగే చూసుకోవచ్చు మీరు 100. రోజైతే క్లోజ్ అయిపోయింది మన బ్యాడ్ లక్, ఏం చేయలేం. ఇంకా మళ్ళీ రోపే పట్టుకొని కిందకి వెళ్ళిపోయి బాయ్ కైలాసగిరి. టైం బాగుంటే మళ్ళీ వస్తా. అదండి సంగతి. మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు బాయ్.